న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. కార్యక్రమం నెరవేర్చి ఇన్ని వారాలు గడుస్తున్నా ప్రజలు వారి సమస్యలు చెప్పుకోవడానికి ప్రజాభవన్ కు క్యూ కడుతున్నారు. ప్రధానంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే అమలు చేయాలని ప్రజావాణిలో దరఖాస్తులు అందజేయడానికి వస్తున్నట్లు తెలియజేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. ఇప్పుడు మనం ప్రజావాణి దగ్గర ఉన్నాము. మన కాంగ్రెస్ ప్రభుత్వము, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి వారం కూడా శుక్రవారం, మంగళవారము ఇక్కడ ప్రజావాణి కార్యక్రమము, ప్రజాభవన్ దగ్గర ప్రజావాణి కార్యక్రమం మొదలు పెడుతుంది. ఇక్కడ ప్రజలు మాత్రము వారం మాత్రము చాలా వందల సంఖ్యలో కూడా ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. వారం ప్రజలు పెరుగుతూనే ఉన్నారు కానీ తగ్గడం లేదు. కానీ ఈ వారం మరి రేవంత్ రెడ్డి ఇంకో 2 పథకాలను అమలు చేస్తున్నారు. అదే కాకుండా గ్రూప్ 1 మీద కూడా గట్టి బందోబస్తు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ విషయం పైన మరి ప్రజలు మరి ఇక్కడికి ఏ సమస్యల పైన వచ్చారో అడిగి కనుక్కుందాము. చెప్పండి సార్, మీరు ఏ ప్రాబ్లం మీద వచ్చారు? మేడం, మేము 1988లో మన ప్రతాప్ సింగారం మండల్ గట్కేశ్వర్ జిల్లా మేడ్చల్ జిల్లాలో ఒక 25.17 ఎకరాల భూమి కొన్నాము. అందులో ఒక కబ్జాదారుడు మలిపెద్ది మధుసూదన్ రెడ్డి గారు 6.7లో 89 ప్లాట్ను ఆక్రమించాడు. మేడం, ఇది అంతా గరీబుల్లో కొన్నటువంటి భూమి. ఇప్పుడు మేము ఎంత చేసినా కోర్టుకు పోయాడు, సివిల్ కోర్టుకు పోయాడు, హైకోర్టుకు పోయాడు, అన్ని ధిక్కరించినా మళ్ళీ రైతు బంధు కూడా గవర్నమెంట్ కూడా మోసం చేసి అతడు మా ప్లాట్లను లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మా ప్లాట్ను మాకు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం. మేడం, బండమీది కనీసము ఏమి చదువు ఇట్లా రాని అమాయకులు ఉంటారు. మేడం, ఈ చదువు రాని అమాయకుల భూములను ఏం చేస్తున్నారు అంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళకు పువ్వు పత్రం ఇట్లా ₹2 ఇచ్చి ఒక తోటి ఎంట్రీ అయ్యి మిగతా దానికి మొత్తం కబ్జాలు చేసి కోట్లు ఒక్కొక్క గజానికి వచ్చి 20,000 ₹1,00,000 వరకు వలుకుతుంది. మేడం, అటువంటి భూములను ఏం చేస్తారు అంటే భయభ్రాంతులకు గురి చేసి బీదవాళ్ళు కదా మేడం, వీళ్ళు పనికొయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే లేనప్పుడు పోయి జేసీపీలు, డోజార్లు అన్నీ పెట్టి జాతర వాళ్ళకి పోలీసులు సహకరిస్తున్నారు. వాళ్ళ సహకారం తీసుకొని మొత్తం కబ్జా చేసి చుట్టుముట్టు పారిగోడలు కట్టేసుకుంటున్నారు. ఏమనంటే ఇన్ని పైసలు ఇస్తాం, తీసుకొని పోండి, ఎక్కడైనా కొనుక్కోపోండి, ఈయనే కావాలన్నా మీకు, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటామని ఇట్లా బెదిరిస్తున్నారు. మేడం, ఇక్కడ నుంచి వచ్చారు, ప్రాబ్లం ఏంటి సార్? మేడం, నా పేరు నరేష్ అండి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగరేడిపల్లి గ్రామ నివాసులు మేము. మాకు గతంలో 2008 నుంచి 2024 వరకు కూడా ఇదే సమస్యలు ఉన్నాయి. మరి అదేవిధంగా లెవెనింగ్ లైన్ బొగ్గు విస్తరణ భాగంగా మా యొక్క ఇండ్లను కోల్పోవడం జరిగింది. ఆ ఇండ్లను కోల్పోవడం జరిగింది. మరియు అందులో 919 ప్రాజెక్టులు ఉన్నాయి. మేడం, ఈ 919 ప్రాజెక్టులో మేడం సింగరేణి వారి యొక్క నిర్లక్ష్యం వల్ల, రెవెన్యూ వారి యొక్క నిర్లక్ష్యం వల్ల అందరూ తొత్తాయి మా యొక్క 919 కుటుంబాలు రోడ్డు మీద పడే అవకాశం కనబడుతుంది. మేడం, ఎందుకంటే ఇలా R&R ప్యాకేజ్ అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది. మేము ఖమ్మం జిల్లా నుంచి వచ్చామండి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మా ఇనాం ల్యాండు 2007లో అప్పుడున్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆంధ్ర బ్యాంకు దాంట్లో 9 ఎకరాల భూమి ఏ బుక్ బి బుక్ పాస్బుక్లు పెట్టేసి లోన్ తీసుకున్నాక 2023లో లోన్ తీరింది. 2023లో లోన్ తీరిన తర్వాత పాస్బుక్లు ఇవ్వంటే ఇప్పుడున్నటువంటి భద్రాద్రి కొత్తగూడ యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారు పాస్బుక్లు లేవు, ఏం చేసుకుంటారో చేసుకోమని అంటుండు. కానీ 2018లోనే 2023లో లోన్ తీరింది. 2018లోనే వేరే వాళ్ళ పేరు మీద పట్టా అయిపోయింది. మాకు లోను 2023లో తీరింది, 2018లో వేరే వాళ్ళ పేరు మీదకి పట్టా అయిపోయింది. బ్యాంక్ మేనేజర్ అయితే పాస్బుక్లు ఇవ్వంటుండు. బ్యాంకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మా సంతకాలు లేవు, కుటుంబ సభ్యులు సంతకాలు లేవు, మా ఎవరి సంతకాలు లేకుండా 2018లోనే యూనియన్ బ్యాంకులో లోన్ తీరలేదు, పాస్బుక్లు బ్యాంకులోనే ఉన్నాయి. 2018లోకి వచ్చేసరికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వేరే వాళ్ళ పేరు మీదకి పట్టాలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సింగరేణి మండలం రేలకపల్లి రెవెన్యూకి సంబంధించినటువంటి ప్రాపర్టీ 9 ఎకరాల భూమిని పట్టా చేశారు. మరి తహసీల్దార్ గారు ఎలా చేశారో తెలియదు. అప్పుడున్నటువంటి తహసీల్దార్ గారు RI VRO ఎలా మా సంతకాలు లేకోకుండా ఎలా పట్టాలు చేశారో తెలియదు మాకు. ఇప్పుడు అడిగితేనే లేవంటున్నారు. సమాచార చట్టం కింద లెటర్ పెట్టాను, ఎలా పట్టాలు చేశారంటే ఇంతవరకు నాకు ఎలాంటి సమాధానం ఇవ్వట్లేదు. మా భూమిని మాకు ఇవ్వమని చెప్పేసి ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని వాళ్ళు మార్లు దరఖాస్తు పెట్టుకొని ఎన్నోసార్లు దరఖాస్తు పెట్టుకున్నా, తిరిగిన ఆఫీసుల చుట్టూ తిరిగినా కానీ నేను అప్పులు పాలైన తప్ప నేను తిరిగి నా భూమి నాకు దక్కలేదు. ఈ ప్రభుత్వంలోనే నాకు న్యాయం జరుగుతుందని ఆశతో ఎదురు చూస్తున్నాను. గత 60 సంవత్సరాల నుంచి సమస్య ఉండే కట్టించిర్రు, మా ఇల్లు తీసుకొని మాకు కట్టించిర్రు. కానీ సగం మందికి ఇచ్చిర్రు, సగం మందికి ఇయ్యలే. 4 ఏళ్ళు అవుతున్నది. అది షోరూమ్ కాదు కదా, ప్రజల సమస్య గురించి కట్టిరు కదా డబుల్ బెడ్రూమ్. ప్రజలకు ఇవ్వాలి కదా. అద్దాలు ఇరుగుతున్నాయి, పైపులు ఇరుగుతున్నాయి, దుమ్ము వస్తున్నది,
రోడ్డు మీద టైలర్ పని చేస్తాడు, ప్లంబర్ పని చేస్తారు. ఇళ్ళలో పని చేసే వాళ్ళు కిరాయిలు 7 సంవత్సరాల నుంచి కట్టుతున్నారు. 10,000 లెక్క కడుతున్నారమ్మా. అంటే మీ భూములు తీసుకోవడం కానీ మా భూములు మా ఇల్లు తీసుకొని మాకు స్థానికులకు ఇవ్వండి. ఇగో వెరిఫికేషన్ 20 సార్లు చేసారు పేపర్లు, కానీ ఇంతవరకు ఇవ్వలే. అట్లనే చెడిపోతున్నాయి ఇండ్లు. దయచేసి రేవంత్ రెడ్డి గారు కూడా విజిట్ చేశారు, బట్టి విక్రమార్క కూడా విజిట్ చేశారు, డిప్యూటీ సీఎం గారు మా బస్సుకి వచ్చారు. దయచేసి చెప్తున్నా, మా ప్రజాపాలన ప్రజలకు న్యాయం చేసినట్టు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినాము. దయచేసి ఇంకోసారి మా గరీబోలని ఆదుకోండి సార్. కిరాయిలు కట్టలేకపోతున్నాము, హెల్త్లు బాగుంటలేవు, షుగర్లు ఎంతో 20-30 మంది చచ్చిపోయారు ఈ బాధతోటి. మీ ఇంటి స్థలాలలోనే మా ఇల్లు తీసుకున్నారమ్మా, కట్టిద్దామని కట్టేసి 4 సంవత్సరాలు అవుతుంది. దేని గురించి? ప్రజల సమస్యలు తీర్చడానికే కదా కట్టించారు. 4 సంవత్సరాలు దేనికి అవుతుంది మీరు చెప్పండి. గవర్నమెంట్ ల్యాండే అన్ని అయిపోయినాయి. హౌసింగ్ బోర్డ్ ల్యాండే. మా ఇల్లు మాకు ఇవ్వాలని స్థానికులకు కిరాయిదారుల వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఇస్తున్నారు. మా బస్సులకు ఇచ్చినాక మిగిలిన పేదవాళ్ళకి ఇవ్వండి. ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని పెట్టారు కాబట్టి ఇక్కడ మాకు న్యాయం జరిపిస్తారు అని చెప్పి కూడా మాకు నమ్మకం కుదిరింది అని చెప్పేసి కూడా ఇక్కడ జనాలు వాళ్ళ బాధని వాళ్ళు వెలుబుచ్చుకోవడానికి ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా ఆటో సమస్యలు కావచ్చు, ట్రక్కుల సమస్యలు కావచ్చు, ఇప్పుడు భూ కబ్జాలు కావచ్చు, పర్మనెంట్ జాబులు కావచ్చు, తల్లిదండ్రులు లేని వాళ్ళు కూడా మాకు తల్లిదండ్రులు లేక ఊర్లో మాకు మా భూములను స్వాధీనం చేసుకున్నారని కూడా ఇక్కడ వాళ్ళ గోడును వెలుబుచ్చుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఈ వారం మాత్రం ఇక్కడ ప్రజావాణి దగ్గర ఉన్న సమస్యలు, ప్రజల సమస్యలు ఇలా ఉన్నాయి. కెమెరామెన్ సాయితో